ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే ఈ మార్చి నెలలో సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా అన్న విషయాల గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 59,646 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,938 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,86,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. ఇక ఈ మార్చి నెలలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారా లేదా, ఎక్కడ ఇస్తారు, ఏ టికెట్ కౌంటర్లో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ 3 కౌంటర్లలో కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుందండి. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపు దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ విధంగా మీరు సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. భక్తుడు అంగప్రదక్షిణం టికెట్స్ ఆఫ్లైన్లో కొండపైన ఇస్తారా అండి అని అడిగారండి. అంగప్రదక్షిణం టికెట్లు అనేవి కేవలం ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఇంకెక్కడా కూడా వీటిని ఇవ్వరు. శ్రీవారి సేవా టికెట్స్ క్యాన్సిల్ చేయాలంటే ఎలాగా అని అడిగారండి. శ్రీవారి సేవా బుకింగ్ వెబ్సైట్లోనే మీకు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్ఎస్డి మరియు డిడి టోకెన్ అంటే ఏంటి మేడం అని అడిగారండి. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ అండి. వీటిని తిరుపతిలో ప్రతిరోజు ఇస్తారు. డిడి టోకెన్స్ అంటే దివ్య దర్శనం టోకెన్స్ అండి. వీటిని కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఒకప్పుడు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్స్ అంటూ ఏమీ ఇవ్వటం లేదు. అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్ తీసుకుంటే మధ్యలో ఎక్కడైనా స్కాన్ చేసుకోవాలా, ఎక్కడ స్కాన్ చేసుకోవాలి అని అడిగారండి. మధ్యలో ఎక్కడా కూడా స్కాన్ చేయని అవసరం లేదండి. మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్ తీసుకున్న తర్వాత నేరుగా నడిచి వెళ్ళి అయినా తిరుమలకి వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళి అయినా కొండపైకి వెళ్ళొచ్చు. ఒక టికెట్ తీసుకున్నాక డైరెక్ట్గా ఇంకా క్యూ లైన్లోనే స్కాన్ చేస్తారండి. దర్శనం క్యూ లైన్లో మధ్యలో ఎక్కడా స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక భక్తుడు, మే నెలకు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, కేవలం 1 లెటర్ మాత్రమే మిస్టేక్ అయింది, అలౌ చేస్తారా అని అడిగారండి. మీరు ఎప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా మీ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు. పేరు కానీ ఏజ్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏమీ ప్రాబ్లం లేదండి, మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు. ఒకవేళ క్యూ లైన్లో అడిగినా కూడా బుకింగ్ చేసే తొందరలో మిస్టేక్ పడింది అని చెప్పండి, ఏమీ ఇబ్బంది లేదు, మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు. అలాగే జూన్ నెల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ 300 రూపాయల కోట ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్స్ని ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న విషయం గురించి టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే
ఇంకొకరు, మా ట్రైన్ ఉదయం 4 గంటలకు వస్తుంది, మాకు ఎస్ఎస్డి టోకెన్ దొరుకుతుందా అని అడిగారండి. అవునండి, మీకు ఎస్ఎస్డి టోకెన్ దొరుకుతుంది. ఉదయం 4 గంటల నుంచే సర్వదర్శనం టోకెన్లను ఇవ్వటం మొదలు పెడతారు కాబట్టి మీరు ట్రైన్ దిగిన వెంటనే మీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్కు వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళిన టైంకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తూ ఉంటారు. అలాగే మార్చి 5వ తేదీన ఎలాంటి టికెట్ లేకుండా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, మార్చి 5వ తేదీనే కాదు, ప్రతిరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. కాబట్టి మార్చి 5వ తేదీన కూడా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా మీరు నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చు. కానీ దానికి సమయం అనేది ఎక్కువ పడుతుంది. అలాగే నిజపాద దర్శనం సేవ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారు. ప్రజెంట్ నిజపాద దర్శనానికి టికెట్స్ అనేవి అందుబాటులో లేదండి. భక్తులకు ఆ సేవ అందుబాటులో లేదు, టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. అలాగే ఇంకొక భక్తుడు, తిరుమలలో లాకర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అడిగారండి. తిరుమల కొండపైన యాత్రీ సదన్ మరియు మాధవ నిలయం గెస్ట్ హౌసెస్లో ప్రతిరోజు కూడా ఉచితంగా లాకర్లను ఇస్తారు. ఈ లాకర్లను పొందాలంటే కూడా మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 24 గంటలు కూడా లాకర్స్ ఫెసిలిటీ ఉంటుందండి. కానీ భక్తుల యొక్క రద్దీని బట్టి త్వరగా లాకర్స్ అనేవి ఫుల్ అయిపోతుంటాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. అచ్యుత అనంత గోవింద అచ్యుత